నగలు చీరలు ఇవాళ ఏంటంటే ఖరీదైన నగలు అద్దెకిచ్చే దుకాణాలు కూడా ఉన్నాయి. పెద్ద పెద్ద వాళ్ళ పెళ్ళిళ్ళల్లో ఒక నగలు లాంటివి అద్దెకి తీసుకుని వేసుకునే వాళ్ళు ఉన్నారని కూడా చాలా చోట్ల మనం చదువుతున్నాం, గమనిస్తున్నాం కూడా. కానీ ఎక్కడ చూసినా, ఏ పెళ్లి చూసినా మనకి ఈ కంటిన్యూస్గా ఏంటంటే ఇంత ఒంటి నిండా నగలు దిగేసుకున్న వాళ్ళు కానీ, కనీసం గృహప్రవేశాలకి, పెళ్ళిళ్ళకి, ఇలాంటి చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా వాళ్ళకి లేకపోయినా కొనో ఏదో అద్దెకు తెచ్చుకొనో ఈ సిల్వర్ జ్యువెలరీ కావచ్చు, ఏదన్నా కూడా ఇది స్టేటస్ సింబలా అన్న ప్రశ్న అందరికీ వస్తుంది. కానీ స్టేటస్ అనే దాన్ని ఏది డిఫైన్ చేస్తుంది అని అర్థం చేసుకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా ఇలాగా దాని వెనకాల పరుగులు తీయరు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు స్టేటస్ అనుకుంటున్నది అది చాలా ఇంకో కొత్త మోడల్ ఫోన్ వచ్చేలాగా మారిపోయే స్టేటస్ సింబల్ కోసం మనం చాలా పరుగులు తీస్తున్నామేమో అనిపిస్తుంది. ఈ పరుగులు మన కుటుంబానికి చాలా నష్టం, చాలా ఇబ్బంది. అంటే చాలామంది ఆడవాళ్ళు చెప్తారు, వేసుకోవాలండి, లేకపోతే పైనుంచి కింద దాకా ఇలా చూస్తారు, నువ్వేంటి వేసుకున్నావు, నువ్వేం చేస్తున్నావు అంటే నీ చదువు, నీ విజ్ఞానం, నీ క్యారెక్టర్ ఇవి ఏవీ కాకుండా నీ నగలు నిన్ను డిఫైన్ చేసినప్పుడు ఎక్కడో ఆ డెఫినిషన్లో కొంచెం రాంగ్ ఉందేమో గమనించుకో ఫ్రెండ్. ఏమంటారు?